జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 41వ శ్లోకము. తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, కామము అనేటటువంటిది నీకు శత్రువు. ఎందుకు శత్రువంటే నీ గురించినటువంటి జ్ఞానము నీకు కలగకుండా చేస్తుంది కనుక కామము నీకు శత్రువు. నువ్వు ఉండేటటువంటి శరీరమే నువ్వు అని అనుకునేటట్టుగా చేస్తుంది కనుక కామము నీకు శత్రువు. నువ్వు ఉండేటటువంటి శరీరమే నువ్వు అని అనుకోవటం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటో తెలిసిన? ఆత్మజ్ఞానం కలగదు, మళ్ళీ మళ్ళీ శరీరాలలోనికి రావాల్సి ఉంటుంది, భయంకరమైనటువంటి కష్టాలు పడాల్సి ఉంటుంది. ఇంతటి ప్రమాదము దేనివల్ల? కామము వల్ల. అందుకనే కామము నీకు శత్రువు. అయితే ఇప్పుడు నువ్వు శత్రువుని నశింపచేయాలి. శత్రువుని నాశనము చేయాలి అనంటే శత్రువు ఉండేటటువంటి స్థలమేమిటో, శత్రువు ఉండేటటువంటి చోటు ఏమిటో నీకు తెలవాలి. అది నేను నీకు చెప్పాను. 3 చోట్ల ఉంటుంది నీ శత్రువని. ఏమిటది? ఒకటేమో ఇంద్రియాలు, రెండవది నీ మనస్సు, మూడవది నీ బుద్ధి. ఈ 3 నీ శత్రువుకి స్థానాలు కనుక ఒక్కొక్క స్థానాన్ని నువ్వు స్వాధీనం చేసుకుంటూ నీ శత్రువుకి నిలువ నీడ లేకుండా చేయాలి. ఆ రకంగా నీ శత్రువుని నాశనం చేయాలి నువ్వు. అయితే ఆ క్రమములో మొట్టమొదటిగా నీ ఇంద్రియములను నువ్వు స్వాధీనం చేసుకొని కామమునకు నీ ఇంద్రియములనేటటువంటి స్థానము లేకుండా చెయ్యి. ఎట్లా చేయాలంటే ఒక్కొక్క ఇంద్రియం, ఉదాహరణకు చెవి ఈ భౌతికమైనటువంటి వాటివే వినాలి అనేటటువంటి కోరిక ఉంటే మెల్లిమెల్లిగా చెవికి చెబుతూ ఇవి వినటం వల్ల ఈ శరీరములో ఉన్నంతవరకే సుఖం. కానీ భాగవత, రామాయణ, శ్రీమద్భగవద్గీతాది గ్రంథాలు వింటే ఈ శరీరములో నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మనకి సుఖంగా ఉంటుంది, మళ్ళీ కష్టాలలోనికి రాము అనేటటువంటి ప్రయోజనాన్ని నీ చెవికి జ్ఞాపకం చేస్తూ చెవి రామాయణాది గ్రంథములను వినటములో ఆనందాన్ని కలిగేటట్టుగా అభ్యాసం చేస్తూ ఒక్కొక్క ఇంద్రియాన్ని కనుక ఆధ్యాత్మిక పరంగా ప్రవర్తింపచేస్తే కామమునకు అక్కడ చోటే ఉండదు. ఆ రకంగా కామమునకు మొట్టమొదటి స్థానమైనటువంటి ఇంద్రియాలను నువ్వు స్వాధీనం చేసుకోవాలి అంటూ శత్రువైనటువంటి కామమును జయించటం కోసం ఒక అద్భుతమైనటువంటి వ్యూహాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యూహాన్ని వెంటనే మన నిత్య జీవితములో అమలు పరుస్తూ మనకి అనాది శత్రువైనటువంటి భయంకరమైనటువంటి శత్రువుని కామమును జయించే ప్రయత్నం వెంటనే ప్రారంభం చేద్దాం. కామమునకు నిలువ నీడ లేకుండా చేసే ప్రయత్నం వెంటనే ప్రారంభం చేద్దాం. శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా మనము పలికే ప్రయత్నం చేద్దాం. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం.
ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.